నీళ్ళు వరద లేదు కాబట్టి అది అంటే నిన్న కొట్టిన వానకు ఆ గుట్ట వచ్చిన కిందకి వెళ్ళిపోయినాయి అక్కడ గిట్ట కట్ కాకుంటే మళ్ళీ ఇది కూడా కట్ అవుతుంది. మన రివ్యూ ఏదో ఆగస్టులో పెడతాను సెటిల్ చేస్తాను బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి బీర్పూర్ రోలవాగు ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంతం బీర్పూర్ మండలంలో దాని దిగువన ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు కూడా అదొక ప్రాణధార, ఒక జీవధార లాంటి రోలవాగు ప్రాజెక్టును మరి ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారితో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మాజీ జెడ్పీటీసీ రమణన్న గారు, రమేష్ అన్న గారు, జితేందర్ అన్న, మా మండల్ పార్టీ అధ్యక్షులు సుమన్ గౌడ్ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు సుభాష్ అన్న గారు అందరితోటి కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్య రోలవాగు ప్రాజెక్టు గతంలో మరి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి అది రోలవాగు ప్రాజెక్టును పెద్దగా చేయాలి, పెద్దగా చేసిన తర్వాత ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా రైతులకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ధర్మపురి కావచ్చు, బీర్పూర్ కావచ్చు, అదేవిధంగా సారంగపూర్ మండలకు కూడా లిఫ్ట్ చేస్తే అక్కడ కూడా మరి బట్టపల్లి పోతారం కూడా ఇబ్బంది లేకుండా మరి సాగు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారి హయాంలో మరి కేసీఆర్ గారే ఇలా నీళ్ళు అంటే కేసీఆర్ గారు ఆ విధంగా మరి ఇక్కడ డ్రై ఏరియా ఎప్పుడు చూసినా కూడా డ్రై ఏరియా మండలం ఏదంటే ఇటు బీర్పూర్ మండల్ కావచ్చు, అటు కొడిమ్యాల మండల్ కావచ్చు, మల్యాలు కావచ్చు, ఇలా కరువు మండలాలుగా ఎప్పుడు ప్రకటింపబడేవి. మరి ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఒక చిన్న చెరువును ఇలా పెద్దగా ప్రాజెక్టుగా చేసి మరి కేసీఆర్ గారి హయాంలో దాన్ని మరి ఇలా రూపకల్పన చేస్తే మరి గతం నుండి కూడా మరి ఇవాళ శాసనసభ్యులుగా ఇదే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఆనాటి నుండి 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి మళ్ళీ అభివృద్ధి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా నేను అభివృద్ధి కోసం ఈ రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సంతోషం ఎమ్మెల్యే గారు, మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషం. కానీ ఇవాళ అభివృద్ధి అని అంటే మరి ఏం అభివృద్ధి? మీ సొంత అభివృద్ధా లేకపోతే ఇవాళ బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు అక్కడ రోడ్డు బ్రీచ్ అయ్యి వృధాగా పోతున్నాయి నీళ్ళన్నీ కూడా. మీరు షట్టర్ పెడతా అని చెప్పేసి ఆ ఉత్త పేపర్ల మీద మీ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయ్యారు. మరి వాళ్ళ ప్రాంతానికి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడతాయి బీర్పూర్ కంటే కూడా. మరి ఉత్త మాటలు చెప్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు, మీరేమో అభివృద్ధి మంత్రం చెప్పిస్తారు, కూడా నడుస్తూ ఉంది. ఎప్పుడు రిపేర్ చేయాలి, ఎప్పుడు తలుపు పెట్టాలి,
వర్షం స్టార్ట్ కాకముందు మీరు చేయాల్సింది ఏప్రిల్ మే నెలల్లో దాన్ని రిపేర్ చేయాలి, ఏదన్నా ఉంటే పని చేయాలి. అప్పుడు షట్టర్ పెడితే వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆగే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ అది చేయకుండా ఏదైనా కూడా పత్రాలు తీసుకొచ్చుడు, ప్రజలను మభ్యపెడతానంటే ఇవాళ రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేని కానీ నమ్మే పరిస్థితిలో లేదు. ఈ గారితో పెద్దలు మాట్లాడితే కూడా మరి చేస్తామంటున్నారు. వర్షం పడే 4 రోజుల ముందట స్టార్ట్ చేసారు. ఈ నెలలో ఎట్లాగూ వర్షం పడుతుంది, వర్షాకాలం అని కూడా తెలియకుండా ఆయనతో అజ్ఞానంతో ఉన్నారా ఈ మంత్రులు. ఏదేమైనా కూడా ఒక వారం రోజుల గడువు ఇవ్వడం జరిగింది. మా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఆ గేట్లు మరి షట్టర్ బిగించి మరి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఆ నీళ్ళను ఆపాలి, వృధాగా పోతున్నటువంటి నీళ్లను మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా రోళ్లవాగు ప్రాజెక్టే అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, అది ఆరంభంలో రాజుల చెరువు ఉండనే, ఈ రాజుల చెరువుని ఏదైతే ఉన్నదో దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఇటు బీర్పూర్ మండలంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీరు త్రాగునీరు కల్పింపచేయాలని రూపొందింపచేయడం జరిగింది. అది డిజైన్ విత్ 0.25 టీఎంసీ. ఇప్పుడు ఈ 0.25 టీఎంసీతో ఏదైతుందో మనం చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు. వీళ్ళ దాని ప్రాజెక్టును ఆధునీకరణ చేసి ఏదైతుందో వీళ్ళ 1 టీఎంసీ గట్ట దాని కెపాసిటీ పెంపొందించుకోగలిగినట్టయితే వీళ్ళ భవిష్యత్తులో ఏదైతున్నదో ఇటు బీర్పూరు ధర్మపురితో పాటుగా కొంత మేరకు సారంగపురం మండలానికి కొరకు కూడా ఉపయోగపడే విధంగా సాగునీరు త్రాగునీటి కొరకు ఉపయోగపడతాయని చెప్పాను. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మరి కరీంనగర్ జిల్లా మొదటి పర్యటన అప్పుడు ఈశ్వర్ గారు ఏదైతున్నదో ధర్మపురికి ప్రాతినిధ్యం వహిస్తుండే వారు మంజూరు చేయటం ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయింది. సరే, కారణం ఏదైనా డెఫినెట్లీ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ దశాబ్ద కాలం గడిచి అది మనకి ఇంతవరకు అమలుకు రాలేకపోవటం, ఇప్పుడు చివరికి ఏదైతుందో గేట్లు అమర్చే సమయం వచ్చింది. వాస్తవంగా మనము పోయిన రబ్బీలో గేట్లు అమరుస్తారని చెప్పి అందరం భావించినాం. అధికారులు కూడా ఏదైతుందో రబ్బీకి మేము నీరు నిల్వ చేసి సాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. వీళ్ళు మళ్ళీ రబీ పోయింది, మళ్ళీ ఖరీఫ్ వచ్చింది. ఇలా ఖరీఫ్కు కూడా ఏదైతుందో ఇలా గేట్లు అమర్చడం జాప్యం కావటము, వాళ్ళు ఏదైతున్నదో సరే వాళ్ళు ఈ అల్పపీడన ప్రభావం మనకు వర్షాలు ఏదైతుందో రావటం అంటే నిజంగా కూడా ఇప్పుడు ఈ అల్పపీడనంతో వచ్చిన వర్షాలతోని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పంటారు. నీరు నిలువ ఉంటుండే, భూగర్భ జల మట్టం పెరిగి వస్తుండే, ఇప్పటికీ పెరుగుతుంది భూగర్భ జల మట్టం. కానీ ఏదైతుందో కేవలం అధికారుల నిర్లక్ష్యం సమయానుగుణంగా ఏదైతుందో గేట్లు అమర్చలేకపోవడంతో దాని ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాలి. స్థానిక శాసనసభ్యుడే కానీ వీళ్ళ ధర్మపురి శాసనసభ్యుడితో మంత్రిగా ఉన్నాడు ఆయన, వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ బాధ్యత నిర్వహణ చేయలేకపోవడంతో ఇవాళ ఇన్స్పెక్షన్ పాత్ బ్రీచ్ కావటము, వీళ్ళ రోలవాగులో నీరంతా కిందికి జారిపోవడం జరిగిందని చెప్పంటారు. మొత్తం రైతాంగం అంతా ఆందోళనకు గురవుతున్నారు. సరే, ఏదేమైనా కానీ ఇది కొంత రైతులకు ఆశాజనకంగా ఉన్నది. నిన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో ఏదైతున్నదో అసలు ఖరీఫ్ పంట ప్రశ్నార్థకమైపోయి ఉండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మన కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎగువకు తరలించే అటువంటి ఒక అవకాశం ఉన్నా కానీ ఆయన భేషజాలకు పోయి ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు నీరు తరలిస్తే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ని తలుచుకుంటారో కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పని ఆయన దాన్ని నిర్లక్ష్యం చేయటం. ఇలా ఆయనే ఇలా రైతుల పట్ల నిర్లక్ష్యం చేసినా కానీ ఒక విధంగా దేవుడు దయతలిచి ఇవాళ ఈ అల్పపీడనంతో కాలం రావటం రైతుల వల్ల కొంత ఆశ పుట్టింది. తప్పకుండా పంటలు అవుతాయని ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పండి. దాన్ని ఏ విధంగా మరీ సమస్య ఉత్పన్నం కాకుండా వీళ్ళ విద్యుత్తు గతంలో లాగా 24 గంటలు ఏదైతుందో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి. వీళ్ళ ఎరువులు సమకూర్చాలి. ఈ రెండు ప్రధానం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో విద్యుత్తు మొదటిది. ఎందుకంటే ఇవాళ ప్రాజెక్టుకి వెళ్ళి నీరు పొందే అవకాశం లేదు. అన్లెస్ మీరు గేట్లు అమర్చేంత వరకు ఏదైతుందో నీరు నిల్వ చేసే అవకాశం లేదు. నీరు నిల్వ చేయంది ఏదైతుందో మనం గ్రావిటీ ద్వారా నీరు పొందే అవకాశం లేదు.
అదృష్టం కొద్ది బావులు ఉన్నోళ్ళకి ఏదైతుందో సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ఏదైతుందో 80% 90% బావులు ఉన్నాయి కాబట్టి విద్యుత్ అంతరాయం లేకుండా వీళ్ళ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లయితే 24 గంటల విద్యుత్ అందింపజేసిందో ఆ విద్యుత్తు నిరంతరాయం సమకూర్చాలి. ఎరువులు అనేది ఏదైతుందో సమస్య ఉత్పన్నం కాకుండా ఇలా మీరు యూరియా యాప్ ఎందుకు రూపొందించినో ఎవరు తెలియదని చెప్పండి. కానీ ఇప్పుడు రైతులు నష్టపోయారు. మొత్తం నడిచిలోపల్లి ఏదైతే ఉన్నదో ఇసుక మెటీరియల్ వేసింది ఎవ్వరికి కూడా ఏ విధంగా సహాయం చేయలేకపోయినామని చెప్పంటాడు. మొత్తం మూటలు కూడా కొట్టుకపోయినాయని చెప్పి అంటున్నామే. అట్లాగే మత్స్యకారులు ఏదైతే ఉంది ఇక్కడ నర్సింహపల్లి కానీ బీర్పూర్ కానీ ఈ ప్రాంతం అంతా మీకు చెప్పంటున్నాను నేను, నీకు రేకులపల్లి కానీ కోల్వాయ కానీ ఇదంతా మత్స్యకారులు ఇక్కడ ఎక్కువ ఉంటారు. వీళ్ళకందరూ ఏదైతుందో రోలవాగు మీద ఆధారపడి ఉంటారు. అప్పుడు గతంలో రోలవాగు బ్రీచ్ కావడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో రేపు దాన్ని షట్టర్ బిగించలేకపోవడంతో మళ్ళీ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఏదైతుందో ఇటు రైతులు అట్లా మత్స్యకారులు వాళ్ళు గంగపుత్రులు కానీ ముద్రాజు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉపాధి కల్పనలో ప్రధానం అని చెప్పని దాని కొరకు కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.